3 months ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట. సో ఇప్పుడైతే చూస్తున్నాం రూమ్స్ కోసం. టీ తాగుతున్నాం. టైం వచ్చేసి 10:30 అయింది. టీ తాగేసి క్యూలో నిల్చుంటాం. సో టోకెన్ దొరికింది కాబట్టి ఆ సందర్భంలో హ్యాపీగా తిన్నాము. సో దర్శనం అయిపోయి ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాము. టైం వచ్చేసి 7 అవుతుంది. సో ఇప్పుడైతే పద్మావతి అమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. కిందకి దర్శనం చేసుకుని మళ్ళీ పైకి వచ్చేస్తాము. హలో అందరికి, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టి. ఇది నేను ఇండియాలో ఉన్నప్పుడు తీసిన వీడియో. మేమైతే తిరుమలకి వెళ్తున్నాం. ఆ వ్లాగ్ అన్నమాట. యూకే వచ్చిన తర్వాత కొంచెం బిజీగా ఉండి ఎడిట్ చేయడం కుదరలేదు. అందుకే లేట్ గా అయితే వీడియోని రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది నెల్లూరులో ఆత్మకూరు బస్ స్టాండ్. మేము ఎర్లీ మార్నింగ్ లేచి తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాము. యూకేలో ఉన్నప్పుడే ఇండియాకి వెళ్ళి 3 months ముందే 300 రూపీస్ దర్శనం టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. బట్ ఇండియాకు వెళ్ళిన తర్వాత అంతా చేంజ్ అయిపోయింది. 300 రూపీస్ దర్శనం కాకుండా మేమైతే తిరుమలకి రేపు వెళ్తాం అనగా ముందు రోజు తిరుపతికి వెళ్ళి టోకన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు మేము 300 రూపీస్ టికెట్స్ యూజ్ చేసుకోలేకపోయాము, ఏం టోకన్స్ తీసుకున్నాం, టోకన్స్ తీసుకోవడానికి క్యూలో ఎంతసేపు వెయిట్ చేసాము, దర్శనం ఎలా జరిగింది, అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. తిరుపతి బస్ స్టాండ్ లో దిగిన తర్వాత టోకన్స్ కన్నా ముందు మేము స్టే చేయడానికి ఒక రూమ్ అయితే కావాలి. సో దానికోసమని మేమైతే మాధవరం రెస్ట్ హౌస్ కి అయితే వచ్చాము. రూమ్స్ ఏమైనా దొరుకుతాయేమో అని. 3 months ముందే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంట. సో ఇప్పుడైతే చూస్తున్నాం రూమ్స్ కోసం. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావరం యూకే బ్లాగ్స్. సో మేమైతే తిరుపతిలో గెస్ట్ హౌస్ కి అయితే వచ్చాము అనమాట. సో ఇప్పుడే మాకైతే కీస్ అయితే వచ్చాయి. తిరుపతి బస్ స్టాండ్ లో దిగేసిన తర్వాత లగేజ్ అయితే అక్కడే పెట్టేసాం. బస్ స్టాండ్ లోనే లాకర్స్ అయితే ఉన్నాయన్నమాట. లగేజ్ అక్కడ ఇచ్చేసి ఫస్ట్ అయితే ఇందాక మాధవన్ దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడ రూమ్స్ అయితే దొరకలేదు. సో అక్కడ నుంచి ఇప్పుడు గెస్ట్ హౌస్ అయితే వచ్చాము. సో ఇది కంప్లీట్ హౌస్ అన్నమాట. సో ఇప్పుడే లగేజ్ తెచ్చుకున్నాం అక్కడ నుంచి వెళ్ళి. ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్ అయిపోయి టికెట్స్ క్యూకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ అయితే నేను మీకు ఇదంతా చూపిస్తాను. ఇది ఒక హౌస్ లాంటిది అనమాట. 1 BHK హౌస్. చాలా బాగుంది, చాలా పెద్ద హౌస్. సో ఇదంతా ఒక బెడ్, ఇదంతా హాల్ అన్నమాట. ఫ్రిడ్జ్ ఖాళీ ఉంది, ఫ్రిడ్జ్ లో ఏదో కవర్ ఉంది. ఇది వచ్చేసి బెడ్ అన్నమాట. ఇంకొక బెడ్ ఇచ్చారు. 1 బాత్రూమ్ వచ్చింది. బాత్రూమ్ కూడా బాగానే ఉంది. సో ఇది కిచెన్. వండుకోవడానికి ఏం లేదు, బట్ ఇక్కడ కూడా సర్ప్రైజ్ గా మనకు బెడ్ అయితే ఇచ్చారు. సో ఇదన్నమాట మేము ఉంటున్న గెస్ట్ హౌస్. ఈ రోజుకి ఇదంతా బయట అక్కడంతా చాలా హౌసెస్ ఉన్నాయి. సో భయం ఏం లేదు. ఇవన్నీ హౌసెస్ ఇక్కడ సైడ్ అంతా. మేము ఇంకా ఫ్రెష్ అయ్యి క్యూ కాంప్లెక్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతసేపు పడుతుంది, ఎప్పుడు బయట పడతాం అనేది తెలీదు. అండ్ మార్నింగ్ నుంచి కూడా మేము ఏం తినలేదు. బ్రేక్ఫాస్ట్ తినేసి స్టార్ట్ అవుదామని మేము తీసుకున్న హౌస్ దగ్గరే హోటల్ ఉంటే అక్కడే బ్రేక్ఫాస్ట్ తినేసి ఇప్పుడైతే క్యూ కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చాము. నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది SST టోకన్స్ కావాలి అన్న వాళ్ళు ఇక్కడ క్యూ కాంప్లెక్స్ కి వచ్చి టోకన్స్ కోసం వెయిట్ చేయాలి క్యూలో. బట్ మేమైతే దివ్య దర్శన్ టోకన్స్ అనుకున్నాము. ఎందుకంటే ఈసారి మేము శ్రీవారి మెట్ల ద్వారా వెళ్ళాలి అని అనుకున్నాం. SST టోకన్స్ దగ్గర క్యూ చూడండి ఎంత మంది ఉన్నారో. మేమే ఎర్లీగా వచ్చాము అని అనుకున్నాం. మాకన్నా ముందే పొద్దున్నే వచ్చి ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. SST క్యూ కాంప్లెక్స్ నుంచి కొంచెం ముందుకు వస్తే దివ్య దర్శనం క్యూ కాంప్లెక్స్ దగ్గరకు అయితే వచ్చాము. ఇక్కడ కూడా ఆల్రెడీ క్యూ అయితే ఫామ్ అయిపోయింది. చాలా వరకు కూర్చొని ఉన్నారు, అందుకే పెద్ద క్యూ ఉన్నట్టు తెలియట్లేదు. టైం వచ్చేసి 10:30 అయింది. టీ తాగేసి క్యూలో నిల్చుంటాము. టీ తాగి వచ్చి నించున్న కొన్ని నిమిషాలకే క్యూ చూసారా ఎంత పెద్ద ఫామ్ అయిపోయిందో వెనక. దివ్య దర్శనం కౌంటర్స్ అయితే బస్ స్టాప్ పక్కనే ఉంది. ఇదేం బస్ స్టాప్ నాకైతే ఇప్పుడు గుర్తు రావట్లేదు. చూస్తున్న వాళ్ళు మీకెవరికైనా ఈ బస్ స్టాప్ పేరేంటో తెలిస్తే కింద కామెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి. అక్కడ పోలీసులు అయితే వచ్చి గేట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. గేట్స్ ఓపెన్ చేసే ముందు అక్కడ వాళ్ళందరికీ చెప్తున్నారు వెళ్ళి ఏదో ఒకటి తినేసి రమ్మని. వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం అనేది కష్టం అవుతుంది అని.
సో మేమైతే కనీసం వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయలేదు. సో చెప్పిన తర్వాత వెళ్దాము అనుకుంటే మళ్ళీ క్యూ మిస్ అయిపోతామేమో అని చెప్పి అలానే ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. బట్ వన్స్ ఒకసారి లోపలికి వెళ్తే ఆ క్యూని దాటుకొని వెనక్కి రావడం అనేది చాలా కష్టం అవుతుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే గొడవలు అయిపోతున్నాయి. నా సజెషన్ ఏంటంటే మీరు క్యూలోకి వెళ్ళక ముందే తినడానికి కానీ తాగడానికి కానీ తీసి పెట్టుకుంటే మంచిది. లోపలికి వెళ్ళిన తర్వాత క్యూ లైన్స్ లో అయితే డ్రింకింగ్ వాటర్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫైనల్ గా టోకన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. వన్స్ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే చాలా తొందరగానే అయిపోతుంది. వెయిటింగ్ ఏం ఎక్కువ తీసుకోవట్లేదు. టోకన్స్ తీసుకునేసరికి లంచ్ టైం కూడా దాటేసింది. అందరం ఫుల్ ఆకలితో ఉన్నాము. ఇప్పుడైతే PS4 కి వచ్చాము. ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్. మేము ఈసారి ఇండియా వచ్చినప్పుడు కొంచెం బిజీగా ఉండడం వల్ల బయట తినడం చాలా తక్కువ అన్నమాట. తిరుమల దర్శనం అయిపోయాక ఇంకో 1 వీక్ లో మేము యూకే కూడా వచ్చేస్తాము. అందుకే ఒక మంచి ఫుడ్ అయితే ట్రై చేయాలి అనుకున్నాము. మేము వచ్చింది బెస్ట్ రెస్టారెంట్ గా లేదా అనేది రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్ళే లోపల అయితే తెలిసిపోతుంది. వెళ్ళిన తర్వాత చిన్న గ్లాసెస్ లో పప్పయ్య జ్యూస్ అయితే ఇచ్చారు. ఎందుకు 2 గ్లాసెస్ మాత్రమే ఇచ్చారు తర్వాత చెప్తాను. అండ్ ఇప్పుడు మెయిన్ అనమాట, మేము నలుగురం వెజ్ థాలీ అయితే పెట్టుకున్నాము. నేను నా మరిది అయితే మినీ థాలీస్ పెట్టుకున్నాం. ప్రభ అండ్ మా అన్నయ్య అయితే ఫుల్ థాలీ పెట్టుకున్నారనమాట. వాటిలో ఏమేమి ఐటమ్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయో మీరే చూసేయండి. ఇది మినీ థాలీ. ఇందులో వైట్ రైస్ అయితే ఇవ్వలేదు, బట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రైస్ అయితే ఇచ్చారు. ఇంకా దాంతో పాటుగా చపాతి, వడియాలు, స్వీట్, ఉప్పు మిరపకాయ, దద్దోజనం కూడా పెట్టారు. ఇప్పుడు హ్యాపీ నేను. ఫుల్ థాలీలోకి వస్తే ప్లేట్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది. ప్లేట్ నిండా ఐటమ్స్ ఉన్నాయి. ఫుల్ థాలీకి ఎక్స్ట్రాగా కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు. పూరి, అప్పడం, వడ, పొడి, ఇలా కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే ఇచ్చారు. వీళ్ళకైతే వైట్ రైస్ అన్లిమిటెడ్ అనమాట. ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది నా ఎక్స్ప్రెషన్స్ లో ఫుడ్ ఎంత బాగుందో. ఇంత మంచి ఫుడ్ తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినకుండా ఉంటామా? లాస్ట్ లో అందరం ఐస్ క్రీమ్ అయితే పెట్టుకున్నాం. ఫుడ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ PS4 లో అవునా అవునా లార్జ్ మీల్స్ వచ్చేసి 230, అన్లిమిటెడ్ రైస్ అన్నమాట. మేము తీసుకుంది మినీ మీల్స్. మినీ మీల్స్లో లిమిటెడ్ 170 రూపీస్. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు టేస్ట్ చేయండి. ఇండియా వచ్చాక మంచి మీల్స్ తిన్నాం ఈరోజు. ఇంకొక 1 వీక్లో బ్యాక్ టు యూకే వెళ్ళిపోతాం. ఈరోజు మంచి మీల్స్ తిన్నాం, ప్యూర్ వెజ్ మీల్స్. కడుపు నిండా తిన్నాం. ఇంకా లాస్ట్ ఐస్ క్రీమ్ తినేసి రూమ్కి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మూవీకి అయితే వెళ్తున్నాం. 6:30 షోకి బుక్ చేసుకుంటున్నాం. అఖండ అది యాక్చువల్లీ నేను వెళ్ళాలనుకున్నాం, కానీ నేను ప్యాకింగ్ అంత హడావిడి అయిపోయింది. సో ఈ రోజు ఫైనల్ గా తిరుపతిలో అయితే వెళ్తున్నాము అనమాట. ఇది ఒక మంచి మెమరీ. ఫుల్ నిద్ర వచ్చేసింది. రూమ్ కి వచ్చాక కాసేపు పడుకొని ఇప్పుడైతే రెడీ అవుతున్నాం మూవీకి. నేనైతే నా హెయిర్ ని లాస్ట్ టైం చూసుకుంటున్నాను. సో రేపైతే తిరుమలలో నా హెయిర్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ కొంచెం పెంచిల్ కొనలు అయితే ఇచ్చాను, ఇప్పుడు తిరుమలలో అయితే ఇస్తున్నాను. అందుకే ఇంత లాంగ్ హెయిర్ పెంచుకున్నాను. ఇప్పుడైతే నేను నా హెయిర్ ని చూసుకుంటున్నాను లాస్ట్ గా. అండ్ ఎలానో మూవీకి కూడా వెళ్ళాలి కాబట్టి సో హెయిర్ అయితే సెట్ చేసుకుంటున్నాను ఎలా ఉంటుంది అని చెప్పి. మూవీకి వెళ్లే ముందు థియేటర్ ఎదురుగా టీ షాప్ అయితే ఉందన్నమాట. అక్కడ ఆగి టీ తాగేసి ఎదురుగా ఉన్న థియేటర్ కే వెళ్తున్నాము. మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొకేసారి డిన్నర్ కంప్లీట్ చేసుకొని వెళ్ళి పడుకుందామని అనుకున్నాము. అలా మా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇదే మేము తీసుకున్న గెస్ట్ హౌస్. బయట నుంచి చూపించలేదని చూపిస్తున్నాను. హలో, ఎలా ఉన్నారు అందరూ? టైం వచ్చేసి 6 అవుతుంది. మేమైతే రెడీ అయిపోయాం. మేమైతే శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే బయలుదేరిపోతున్నాం. అక్కడ నుంచి మేము కొండ అయితే ఎక్కబోతున్నాం అన్నమాట. సో అందరం అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాం. ఇది నెక్స్ట్ డే మార్నింగే లేచి స్నానాలు అవి కంప్లీట్ చేసుకొని శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వచ్చాము. సో మేమైతే ఆటోలో వచ్చాము. ఆటోస్ ఇక్కడ వదిలేసి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. స్టార్టింగ్ లోనే ఇక్కడ బ్యాగ్స్ కానీ లాకర్స్, టెంకాయలు అవన్నీ అమ్ముతున్నారనమాట. ఇక్కడైతే ఏం చెప్తున్నారంటే ఇంకా లోపలికి వెళ్తే ఉండవు అని చెప్తున్నారు. సో మేము వెళ్తుంది కూడా ఫస్ట్ టైమే కాబట్టి ఇంకా ఇక్కడే తీసేసుకున్నాము. మళ్ళీ ఉంటాయో ఉండవో అని చెప్పేసి టెంకాయలు కానీ బ్యాగ్స్ కి లాకర్స్ అవన్నీ.
కొంచెం ముందుకు వస్తే లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. మేము తీసుకెళ్లేటివి మా దగ్గర పెట్టుకొని మిగతా లగేజ్ మొత్తం ఇక్కడైతే ఇచ్చేసాము. కొంచెం ముందుకు వస్తే మళ్ళీ షాప్స్ అయి వచ్చాయి. అక్కడైతే తినడానికి ఉన్నాయన్నమాట. శ్రీవారి మెట్లు మార్గంలో తినడానికి ఉండవు అని నాకు చాలా మంది చెప్పారు. అసలు ఉంటాయో లేవో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. స్టార్ట్ అయ్యే ముందు టెంకాయ కొట్టి దండం పెట్టుకొని కిందనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మేమైతే కొండెక్కడం స్టార్ట్ చేసాము. మెట్లెక్కేటప్పుడు స్టార్టింగ్ లో చాలా స్ట్రిక్ట్ గా సెక్యూరిటీ చెక్స్ అయితే చేస్తున్నారు. మన దగ్గర ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటే అలో చేయట్లేదు తీసుకెళ్ళడానికి. అలానే ఎవరైనా కెమెరాస్ తీసుకొచ్చినా గానీ చెక్ చేస్తున్నారు. మన దగ్గర ఏం కెమెరా ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా రాపించుకుంటున్నారు మన ఆధార్ కార్డ్ తో పాటు. సో నేను కూడా కెమెరా తీసుకెళ్లాను. సో నా డీటెయిల్స్, కెమెరా డీటెయిల్స్, ఆధార్ కార్డు అన్ని రిజిస్టర్ చేసుకున్నారు. కెమెరా క్యారీ చేసినా గానీ నాతో పాటు నేను ఎక్కడ మాక్సిమం యూజ్ చేయలేదు. ఫోన్ తోనే రికార్డ్ చేశాను. కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత ఓపెన్ ప్లేస్ కూడా వస్తుంది. వ్యూ అయితే చాలా బాగుంది. అందుకే కాసేపు అక్కడ నించొని మంచిగా వ్యూని అయితే ఎంజాయ్ చేసాము. మేము కొండెక్కుతుంది సాటర్డే, అంటే ఫ్రైడే రోజు తిరుపతికి వచ్చి భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శన్ టోకన్స్ అయితే తీసుకున్నాము. మాకు టైం స్లాట్ వచ్చి నెక్స్ట్ డే, అంటే ఈ రోజు మధ్యాహ్నం 12ంటికి అయితే ఇచ్చారు దర్శన్ కి. సో మేము పైకి వెళ్ళిన తర్వాత రూమ్స్ కూడా తీసుకోవాలి, హెయిర్ ఇవ్వాలి. సో ఇదంతా టైం పడుతుంది కాబట్టి పొద్దున్నే స్టార్ట్ అయిపోయాం కొండెక్కడం. భూదేవి కాంప్లెక్స్ లో తీసుకున్న దివ్య దర్శన్ టోకన్ నడిచే మార్గంలో 1200 స్టెప్ దగ్గర స్కాన్ అయితే చేపించుకోవాలి మర్చిపోకుండా. మెట్ల మార్గంలో తినడానికి, తాగడానికి అసలు ఏం ఉండవని అయితే చెప్పను, కానీ కూర్చొని తినే అంత ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా తినడానికి, తాగడానికి అయితే కనిపిస్తూనే ఉంటాయి ఇలా చిన్న చిన్న స్నాక్స్ లాంటివి. మొత్తానికి 2000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము. శ్రీవారి మెట్ల మార్గంలో మొత్తం మెట్లు 2388 అండ్ దూరం చూసుకుంటే 2.1 కిలోమీటర్స్ అనమాట. ఈ దారి మొత్తం ఎక్కువ మెట్లుంటాయి కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీతో పాటు ఎక్కువ లగేజ్ కాకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే క్యారీ చేయండి. ఎందుకంటే మనం పైకి ఎక్కే కొద్దీ బాగా అలసిపోతూ ఉంటాం. సో మనతో పాటు ఎక్కువ లగేజ్ తెచ్చుకుంటే మనం లగేజ్ని కూడా క్యారీ చేయాల్సి వస్తుంది కాబట్టి మనకి ఇంకా బాగా కష్టం అనిపిస్తుంటది పైకి వెళ్ళే కొద్దీ. ఫైనల్గా స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని కొండ అయితే ఎక్కేసాము. మాకైతే టోటల్గా 1.5 hours పట్టింది. పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మెయిన్ థింగ్ రూమ్స్ అయితే తీసుకోవాలి. దానికోసమని నేను, ప్రభా అయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ కూడా క్యూ అయితే ఉన్నింది. క్యూలో వెయిట్ చేసి రూమ్ అయితే తీసుకున్నాము. బట్ ఇంకా రూమ్ డీటెయిల్స్ అవన్నీ మన మొబైల్ ఫోన్కి రాలేదు. సో ఇంకా రూమ్ అయితే అలొకేట్ చేయలేదు. మాకైతే ఫుల్ ఆకలిస్తుంది. కొండ మీదకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా రూమ్స్ కోసం వెళ్ళిపోయాము. సో రూమ్ వచ్చే లోపల బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుందామని చెప్పి అక్కడే అంగడిలో అయి ఉంటే బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాము. బ్రేక్ఫాస్ట్ తినేసి కరెక్ట్ గా కాఫీ తాగే టయానికి రూమ్ డీటెయిల్స్ అయితే వచ్చాయి మొబైల్ ఫోన్ కి. ఆ ఫోన్ లో ఆ మెసేజ్ రాగానే ఆనందం మామూలుగా లేదు నాకైతే. హలో, ఇప్పుడే రూమ్ కి అయితే వచ్చేసాము. రూమ్ తీసుకున్నాం ఫైనల్ గా. సో మాకైతే రూమ్ ఒక 25 minutes కి వచ్చేసింది కదా. ఒక 25 minutes కి వచ్చింది. వాళ్ళు అదే చెప్పారు 20 to 30 minutes లోపల వస్తుందని. ఇది 1000 rupees రూమ్ అనమాట. మీకైతే చూపిస్తాను ఎలా ఉంటుందో అనేది. ఇప్పుడైతే నెక్స్ట్ కళ్యాణ కట్టకి వెళ్తున్నాము. సో అక్కడైతే నేను హెయిర్ ఇస్తున్నాను. నేను ఇస్తుంది 3 పిడికిలు అండ్ మా అన్నయ్య గుండె అనమాట. సో ఇప్పుడైతే టైం 11 అయింది. బ్రేక్ఫాస్ట్ అంతా చేసుకొని వచ్చేసాము. అక్కడికి వెళ్ళి హెయిర్ ఇచ్చేసి
వచ్చిన తర్వాత స్నానాలు అవి చేసుకుని దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. దర్శనం టైమింగ్స్ అయితే 12కి ఇచ్చారు కదా, కొంచెం లేట్ అయ్యేలానే ఉంది. బట్ పర్వాలేదు, వెళ్ళి క్యూలో నించుంటాం. సో ఇప్పుడైతే నేను మీకు రూమ్ చూపిస్తాను, చూసేయండి. 2 బెడ్స్ ఇచ్చారు, ఇంకొకటి ఇచ్చారు ఇక్కడ. ఇది ఏసీ ఏం కాదు, నార్మల్ ఫ్యాన్స్ ఒక 2 ఇచ్చారు. రూమ్ అయితే బాగుంది. అండ్ ఇదంతా చైర్స్, ఇది టాయిలెట్ అనమాట. హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది. సో ఇదనమాట రూమ్ అయితే. ఈరోజు ఇంత లాంగ్ హెయిర్. సో ఇది ఎట్లా ఇంకొంచెం సేపట్లో ఇచ్చేస్తాను. 3 పిడికెలు ఎంతవరకు వస్తుందో చూడాలి. అండ్ మా అన్నయ్య వాళ్ళైతే ఇంకా రాలేదు, లగేజ్ రాకపోవడం వల్ల. అందుకే ఈ లోపల నేను ప్రభా హెయిర్ ఇవ్వడానికైతే వెళ్తున్నాము. వాళ్ళు వచ్చే లోపల స్నానాలు చేసి రెడీగా ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు స్నానానికి వెళ్ళడానికి బాత్రూమ్ అయితే ఫ్రీగా ఉంటుంది. అందుకే నేను ఇక్కడ హ్యాండ్స్తో చిక్కు తీసుకుంటున్నాను, హెయిర్ ఇచ్చే ముందు సమానంగా ఉండాలని. అండ్ ఇది నా హెయిర్. 3 పిడికిలు ఇచ్చిన తర్వాత, హెయిర్ ఇచ్చేసిన తర్వాత రూమ్కి వచ్చి స్నానాలు చేసుకొని అందరం రెడీ అయితే అయిపోయాము. అండ్ ఇది నా అవుట్ఫిట్. కొండెక్కిన తర్వాత మాకైతే చాలా తక్కువ టైం ఉండింది దర్శనానికి. బట్ మాకు తెలుసు మేము ఈ 1 అవర్లో వెళ్ళలేమని చెప్పేసి, అందుకే మేము చేసాము అంటే, నేను ప్రభా రూమ్ తీసుకోవడానికి వెళ్తే మా అన్నయ్య మరిదైతే లగేజ్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు. మేము 4 ఒకేసారి రూమ్ దగ్గరికి వెళ్ళి దాని తర్వాత లగేజ్ తీసుకోవడానికి వెళ్ళుంటే మాకు ఇంకా దర్శనానికి బాగా లేట్ అయిపోయేది. బట్ ఇలా చేయడం వల్ల మేమైతే చాలా తొందరగా దర్శనానికి అయితే వెళ్ళగలిగాము. దర్శనానికి వెళ్లే ముందు మా బిల్డింగ్ ఎదురుగా టీ కాఫీ ఉంటే అక్కడికి వెళ్ళి టీ తాగేసి స్టార్ట్ అయిపోయాము. దర్శనానికి వెళ్లే దారిలో ఈ బ్యూటిఫుల్ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దగ్గరికి వెళ్ళి చూడకుండా అస్సలు వెళ్ళలేం. సో మేము కూడా దగ్గరికి వెళ్ళి చూసి 4 ఫోటోలు దిగేసి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, చాలా తొందరగా అయిపోయింది. నాకు గుర్తుండి ఒక 2 to 2.5 hours లో దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. నెక్స్ట్ ఇంకా తిందామని ఇప్పుడైతే వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంకి అయితే వచ్చాము. సో దర్శనం అయిపోయి ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసాము. టైం వచ్చేసి 7 అవుతుంది. సో ఇప్పుడైతే పద్మావతి అమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. కిందకి దర్శనం చేసుకుని మళ్ళీ పైకి వచ్చేస్తాము. సో మళ్ళీ కలుస్తా, బాయ్. కిందకైతే వచ్చాము తిరుపతికి. ఇప్పుడైతే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. పద్మావతి అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మళ్ళీ పైకి అయితే రిటర్న్ అయిపోతున్నాము తిరుమలకి. ఇక తిరుమలలో షాపింగ్ చేయకుండా వెళ్ళగలమా? మేము వచ్చేసరికి ఇంకా షాప్స్ అన్ని ఓపెన్ లోనే ఉన్నాయి. సో వెళ్ళి మాకు కావాల్సినవి అయితే చూసుకున్నాము. కొంచెం అటు ఇటు తిరిగేసరికి మాకైతే మళ్ళా ఆకలేసింది నైట్ కి. మా బిల్డింగ్ ఎదురుగాని టీ కాఫీతో పాటు ఇంకా తినడానికి చాలా షాప్స్ అయితే ఉన్నాయి. అక్కడే ఇంకా నైట్ కి డిన్నర్ చేసుకొని రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. హాయ్ ఫ్రెండ్స్, నైట్ చెప్పడం మర్చిపోయాను. వచ్చేసరికి 12:30 అయిపోయింది. వచ్చి పడుకున్నాము. ఇప్పుడైతే 5:40 అయింది. మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోతుంది. ఇది నెక్స్ట్ డే అంటే సండే అన్నమాట. పొద్దున్నే స్టార్ట్ అయిపోయాం నెల్లూరుకి అయితే. స్టార్ట్ అయ్యే ముందు వేడిగా టీ తాగుదామని ఆగాము. బాగా అలసిపోయి ఉన్నాము అందరం. బాడీ మొత్తం ఫుల్ పెయిన్స్ అన్నమాట. సరిగ్గా నిద్ర కూడా లేదు. మేమైతే కిందకి స్టార్ట్ అయిపోయాము తిరుపతికి. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పొద్దుండి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక్కడ
రూ. 300 దర్శనం ఎందుకు చేసుకోలేకపోయాను అనేది చెప్తానని చెప్పాను. సో రీజన్ అయితే నేను ఇండియాకి వచ్చిన తర్వాత మేము బుక్ చేసుకున్న టైంకి కరెక్ట్గా నాకు పీరియడ్స్ వచ్చాయి. అస్సలు ఎక్స్పెక్టెడ్ కాదు అది. దానివల్ల ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి తలుస్తాడు అనే దానికి ఇదే ఉదాహరణ. ఇంకో 1 వీక్లో ఇండియా నుంచి యూకేకి అయితే వెళ్ళిపోతున్నాము. నాకైతే ఇప్పటి నుంచే బాధ స్టార్ట్ అయిపోయింది. పూజ అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అది చేసుకొని మేమైతే మా అత్త వాళ్ళ ఊరికి బయలుదేరిపోతున్నాము. తిరుమల నుంచి లడ్డూస్ అవి తీసుకొస్తాం కదా, అవైతే మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. స్టార్ట్ అయ్యే ముందు నాకైతే పానీపూరి తినాలనిపించింది. అందుకే నెల్లూరులోనే ఆగి పానీపూరి అవి తినేసి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈ రోజు అయితే మా చిన్నమ్మది బర్త్డే అనమాట. సో మేము వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది. అందుకే వెళ్లే ముందు అయితే తనకి కేక్ తీసుకెళ్లి కట్ చేపిద్దాం అని అనుకున్నాం. సో దానికోసమని అలేఖ్య బేకరీకి వెళ్ళి కేక్ అది తీసుకొని ఊరికైతే స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత తన చేత కేక్ అది కట్ చేపించాం అన్నమాట.